ఉన్నటువంటి ఫెడరేషన్ కెమిస్ట్రీ భవన్ వారి యొక్క సహకారంతో ఈ యొక్క పోటీలు ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సంస్థ పద్ధతి ఆఫీసర్స్ కూడా భోజన వసతి కల్పించారు మన వసూల్ నాయక్ కార్యదర్శి గారు. అదేవిధంగా వరంగల్కు ఒక వినూతన రీతిలో సుమారు సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి ఏకతాటిగా ఛాంపియన్షిప్ తీసుకున్న తరుణంలో అదే ఉద్దేశంతో మరి వరంగల్ జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, నాట్ ఓన్లీ 14 ఇయర్స్ 17 ఇయర్స్ బాలబాలికలు అవకాశం ఇస్తే 19 ఇయర్స్ కూడా చేసే అవకాశంలో వరంగల్ జిల్లా దాని నుండి ఎప్పటికీ కోఆర్డినేషన్ తోటి స్కూల్ గేమ్స్ కానీ అసోసియేషన్ కానీ ఒలింపిక్ కానీ ఒక సంయుక్త కోఆర్డినేషన్ తోటి జరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో క్రీడాకారులకు ఒక వరంగల్ అంటే ఒక కర్మాగారం లాంటిది క్రీడాకారులకు. అట్లాంటి దాంట్లో అందరూ కోఆర్డినేషన్ అయిపోయి ఏ రోజు రాకుండా చూసుకునే విధంగా మళ్ళీ ఇందులో గెలుపొందిన వారు మనకు భవిష్యత్ మైసానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో సుమారు 5 నుంచి 6 మెడల్స్ కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యన ఖేలో ఇండియాలో కూడా మనం బహుమతులు తీసుకున్నాం సౌత్ ఇండియా ఫోర్త్ ఎడిషన్లో. అదేవిధంగా అంతకుముందు ఉన్న దాంట్లో కూడా మనం మెడల్స్ సాధించినాం. కాబట్టి ఇప్పుడు కూడా అంతకుముందు 6 సాధించి ఇప్పుడు 6 నుంచి 7 వరకు కూడా మనం మెడల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమన్నా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంచెం చదువు తీసుకుని పిల్లలకు అనతి కాలంలోనే వాళ్ళకి సంబంధించిన డిఏడిఏలు కానీ వాళ్ళకి సంబంధించిన పార్టీస్ కానీ ఇంకా రానున్న ముందుకే అవకాశం బాగా ఉంటుంది. దానికి అనుగుణంగా క్రీడాకారులకు ప్రతిభను బట్టి అకాడమీలు ఎక్సలెన్స్ కూడా మరి వరంగల్ జిల్లాలో ప్రవేశపెడితే